అరికెర గురుకుల పాఠశాలలో మా అబ్బాయి 8వ తరగతి చదువుతున్నాడు. తోటి విద్యార్థులు రాత్రి 1 గంట 2 గంటల మధ్యలో హోమియో సెక్స్ కి పాల్గొన్నారు. ఆ అబ్బాయి ఆ నొప్పి భరించలేక ఉదయాన్నే నాకు ఫోన్ చేయడం జరిగింది. కాలేజీ యాజమాన్యం ఎటువంటి ఫోన్ చేయలేదు, ఇన్ఫర్మేషన్ స్కూల్ సెక్షన్ కదా, స్కూల్ సెక్షన్ 8th క్లాస్ వాళ్ళు సార్లు కానీ అరికెర గురుకులం వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వలేదు. మా అబ్బాయి ఫోన్ చేసిన వెంటనే నేను స్కూల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ రాని మాట్లాడదామన్నారు కానీ ఏమీ లేదు. నేను పొద్దున్న 9 గంటలకు పోయినాను, ఇప్పటిదాకా వాళ్ళు ఏది మాట్లాడింది లేదు, చేసింది లేదు. మా అబ్బాయిని నేనే తీసుకొని వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసినాను. ఇది అడ్మిట్ కావాల్సిన పరిస్థితి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ప్రిన్సిపల్ ఏం నాకు అసలు మెసేజ్ ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు కలిస్తే ఏమన్నా మెసేజ్ అడిగిన ప్రిన్సిపల్ ఏమన్నా? ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ కూడా మా దగ్గర ఏమి మాట్లాడడం లేదు. వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడదాం, పరిష్కారం చూద్దామంటే ఏది పరిష్కారం చూడడానికి. ఇప్పుడు డాక్టర్ ఏమన్నారు? ఇప్పుడు అడ్మిట్ కామని చెప్పినాడు. కంప్లైంట్ ఇస్తారా? కంప్లీట్ అయితే ఇస్తాము. డాక్టర్ ఏమన్నారు? డాక్టర్ ఇది చాలా బాధాకరమైన విషయం జరిగింది అని చెప్పేసి కేసు చేస్తామన్నాడు. సరే మేము కేసు పెడతాంలేండి సార్, మాకు రాసియండి అని చెప్పి నేను అడగడం జరిగింది. మీ పేరు? నా పేరు